హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. తిన్నారా అన్నం? సాయంత్రం అవుతుంది, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనుకుంటారా? ఇప్పుడు ఇక్కడైతే 3 అవుతుంది, అక్కడ 6 అవుతుంది కావచ్చు. ఇంటికాడ ఆల్రెడీ మీరు ఆయన అయిపోయింది కావచ్చు. లంచ్ డిన్నర్కి రెడీ అవుతారు కావచ్చు. డిన్నర్కి రెడీ చేస్తారు కావచ్చు మీరు వంట. నేనైతే ఇప్పుడు లంచ్కు ప్రిపేర్ చేస్తాను. లేచుడే ఇప్పుడు లేచినాం. లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట మొదలు. ఆల్రెడీ నిన్న శ్రావణం స్టార్ట్ అయింది కదా. ఈ 15 రోజులు పౌర్ణమి వచ్చేదాకా, అంటే రాఖీ పౌర్ణమి దాకా మనకి ఇవే గతి. ఏంటిది? క్యాప్సికమ్, టమాటా, పప్పు. ఈ 15 రోజులుగా అంతే సంగతి. నో నాన్ వెజ్. నాన్ వెజ్ తింటే 4 వచ్చేస్తారట. ఇంకా ఎవరో మీకే తెలుసు. పేరు చెప్తే మళ్ళీ లొల్లి. పెంటి కాకముందు ఎవరైనా ఈ శ్రావణం వచ్చింది ఒక్క పొద్దురా అంటే ఇక ఏంద్ర పెళ్ళికి భయపడి నాన్ వెజ్ తినా అనుకునేటాను. పెళ్ళైన తర్వాత తెలిసింది ఇప్పుడు ఏంటిదని, మ్యాజిక్ ఏంటిదని. అప్పుడు అనుకునేటాను, మనల్ని ఎవరు ఆపేది? పెళ్ళికి ముందు అనుకునేటాను, మనల్ని ఎవరు ఆపేది? నేను మోనార్కుని అనుకునేటాను. ఇప్పుడు తెలుస్తుంది, పెళ్ళికి ముందే అన్ని మోనార్కులు, మనల్ని ఎవరు ఆపేది అది నడుస్తాయి. పెళ్ళి తర్వాత ఏం నడది. టీవీ ఇక్కడ ఉంటే రిమోట్ అక్కడ ఉంటుంది. టీవీ ఎక్కడ ఉన్నా కానీ రిమోటే ఆపరేట్ చేస్తుంది. ఎంత స్మార్ట్ టీవీ అయినా కానీ రిమోట్ వస్తుందనే పనిచేస్తుంది. రిమోట్ అంటేనే నాన్ వెజ్ అని బంద్ చేస్తే వెజ్ కలాస్. ఏదంటే అది నడుచుడు. ఇక్కడ ఎక్కడైనా అంతే, ఏ ఇంట్లో అయినా అంతే. నాకే కాదు, మీకే కాదు, ఎవరికైనా. అవునా కదా ఫ్రెండ్? కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరేం తిన్నారు? కామెంట్ చేయండి. ఈ శ్రావణంలో ఒక్క పొద్దులు ఉన్నారా? నాన్ వెజ్ తింటారా? కామెంట్ చేయండి. 2 వారాలే కదా, నో ప్రాబ్లం. వాళ్ళు చెప్పేది కదా మన మంచి కోసం కదా. అందుకే ఫాలో అవ్వడమే బెటర్. ఫాలో కాకుంటే అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కదా ఫ్రెండ్స్. ఈ అన్ని ఇబ్బందుల కంటే ఇది ఒక చిన్న ఇబ్బంది కదా. ఒక 2 వారాలు అయితే అయిపోయాయి. కళ్ళు మూసుకుంటే అయిపోతుంది 2 వారాలు. కొంతమంది ఇంకా మంచి మహానుభావులు ఉంటారు, 1 మంత్ ఉంటారు. మనం అంత మంచి వాళ్ళం కదా, కొంచెం సగం మంచి వాళ్ళం మనం. అందుకే సగమే 15 డేసే. పూర్తిగా మంచి వాళ్ళం కూడా బతకనియదు ఈ లోకం. అందుకే సగం మంచి వాళ్ళం, సగం చెడ్డ వాళ్ళం. సగం హాఫ్ అంతే. మనం ఫుల్ ఎప్పుడు కాదు, మనతో కాదు, అది ఫుల్. అదే అందరికీ తెలుసు, మా ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే మా వాళ్ళు ఎప్పుడు నన్ను పెళ్ళికి ముందు మా వాళ్ళు ఈ టాపిక్ ఒక్క పొద్దు ఇవన్నీ రాబోదు. ఒక్క పొద్దు నాడే అప్పుడప్పుడు చికెన్ తెచ్చి ఇచ్చేవాడిని ఇంట్లో అండమని. అంత మెంటల్ కానీ ఇప్పుడు అంత భ్రాంతియేనా నీలో జీవితం, అంత భ్రాంతియేనా. కదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు ఈ శ్రావణంలో ఒక్క పొద్దులు ఉంటారా లేదా? కామెంట్ చేయండి. ఓకేనా? మనమైతే క్యాప్సికమ్, టమాటా ఈరోజు. పప్పు కూడా నానబెట్టిన పప్పు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒక వారం పౌర్ణమి నుంచి చాలు మనది జిగాజిగా నాన్ వెజ్. అప్పటి వరకు మనం ఇవే ఆకుకూరలు. ఇదేంటి? ఇవే ఆకుకూరలు గతి. ఆకుకూరలు, వెజ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. శ్రావణంలో ఒక్క పొద్దు ఉన్నారా లేదా? ఇవన్నీ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతాలు, అవన్నీ మంచిగా చేసుకొని అందరూ మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు కూడా ఒక పొద్దు నుండి నాకు కూడా మంచి జరగాలని కోరుకోండి. మొక్కురు ఇంటికాడ ఉన్నవాళ్ళు. మాకు ఇక్కడ ఏముండదు కాబట్టి, దేవుళ్ళ ఈ ఫోటోలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఖాళీ ఇదొకటి ఫాలో అవుతాం.
మీరు అందరూ ఒక ఇంటికాడ ఉండి ఆ పూజలు పురస్కారాలు చేస్తారు కదా, నా తరపున కూడా మీరే కోరుకోరు. ఓకేనా? జై జై మాతాది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.